నిర్మల్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ బోధిస్తున్నారనే ఆరోపణలతో హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. పెర్కిట్ నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఏసీపీ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు ఈ ఘటనపై స్పందిస్తూ హైదరాబాద్ నుంచి ఆర్మూర్ బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని బిక్నూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత పెరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ బోధిస్తున్నారనే ఆరోపణలతో హిందూ సంఘాలు నిరసన దిగాయి. పెర్కిట్ నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఏసీపీ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు ఈ ఘటనపై స్పందిస్తూ హైదరాబాద్ నుంచి ఆర్మూర్ బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని బిక్నూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. సంపత్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం పరిధిలోని పెరికిట్ లో ప్రైవేట్ పాఠశాలలో ఉర్దూ మత బోధన చేస్తున్నారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. గత కొన్ని రోజులుగా పాఠశాలలో ఉర్దూకు సంబంధించిన పాఠాలు నేర్పడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలు ఆధ్వర్యంలో ఇప్పటికే పాఠశాలకు సంబంధించి ఫిర్యాదు చేయడంతో పాటు వారిపై దాడికి యత్నించిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చాయి. భరత్ చంద్ర పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ప్రిన్సిపాల్ గా ఉన్న ఓ వ్యక్తి మత ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ రోజు ఆర్మూర్ లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులకు హిందూ సంఘాల సభ్యులకు తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఏసీపీ కార్యాలయం వద్ద వరకు భారీ ర్యాలీ నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఆర్మూర్ బయలుదేరారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బిక్కనూరు టోల్ గేట్ వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని అదుపులో తీసుకుని అక్కడి నుంచి రిటర్న్ పంపిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒకవైపు ఉర్దూ ప్రచారము మత బోధన చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలా, వెంటనే అతను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఒకసారి ఉద్రిక్త పరిస్థితులు మాత్రం ఆర్మూర్లో నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ భూపతి.